హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో మాస్టర్ కోర్సు థర్డ్ బ్యాచ్ అయితే రీసెంట్గా జరిగింది. ఆ బ్యాచ్లో ఒక స్టూడెంట్ టెంపరేచర్ ఇష్యూ తోటి మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. ఇది శాంసంగ్ A34 5G మొబైల్. ఇది చూస్తున్నారు కదా, ఇదే మొబైల్ కంప్లైంట్ ఏంటంటే, మొబైల్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టిన తర్వాత టెంపరేచర్ టూ హై అనే ప్రాబ్లం మనకు చూపిస్తుంది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి మీకు ప్రాబ్లం ఏంటో క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే ఆ మొబైల్. అయితే ఈ మొబైల్ లైవ్లో, అంటే వాస్తవానికి మాస్టర్ కోర్సులో ఇటువంటి టెంపరేచర్ ప్రాబ్లమ్స్ కానీ, ఛార్జింగ్ కానీ, గ్రాఫిక్ కానీ, లైటింగ్ కానీ ఏం చెప్పము. ఓన్లీ డెడ్ సెక్షన్ అయితే చెప్తాము. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది చేసి చూపించండి సార్ మాకంటేను. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ మొబైల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. చార్జర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ మనం చూడండి, టెంపరేచర్ టూ హై అని మనకి చూపిస్తుంది. ఇది కంప్లైంట్. ఓకేనా? ఈ కంప్లైంట్ను ఎలా సాల్వ్ చేయాలని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ముందే లైవ్లో రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసేదాన్ని వీడియో రికార్డ్ చేసాము. అది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ముందుగా వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్లో ఒక పిఎంఐసి ఉంటుంది. ఈ పిఎంఐసి నుంచి ఒక 1.8 వోల్టేజ్ అనేది నార్మల్ రెసిస్టరు, ఒక థర్మల్ రెసిస్టర్ రెండు ఉంటాయి. వారి రెండింటికి వెళ్తుంది. చూడండి 1.8 వోల్టేజ్ అనేది అవుట్ అవుతుందా పిఎంఐసి నుంచి. తర్వాత ఇక్కడ ఒక నార్మల్ రెసిస్టర్ ఉంది. ఆ నార్మల్ రెసిస్టర్ ద్వారా ఆ 1.8 వోల్టేజ్ అనేది థర్మల్ రెసిస్టర్కి వెళ్తుంది. ఇది R1 రెసిస్టర్ అనుకుందాం. ఇది ఇక్కడ మళ్ళీ మనకి థర్మల్ రెసిస్టర్ వస్తుంది. ఎన్టీసీ అంటారు, లేదంటే థర్మల్ రెసిస్టర్ అంటారు. దీని మీదకి రావాలి ఆ వోల్టేజ్ అనేది. ఇక్కడ ఈ థర్మల్ రెసిస్టర్కి ఒక సైడ్ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వోల్టేజ్ అనేది ఇక్కడ మనకి డివైడింగ్ జరగాల. ఓకేనా? గ్రౌండ్ ఉంది కాబట్టి నార్మల్ రెసిస్టర్కి అవతల 1.8 వచ్చినా ఈ థర్మల్ రెసిస్టర్ కాడికి వచ్చేసరికి వోల్టేజ్ అనేది డివైడ్ జరగాలి. అంటే 0.2 వోల్ట్ నుంచి 0.8 వోల్ట్ దాకా మనకి రావాలి. ఇక్కడ చూడండి, మధ్యలో వోల్టేజ్ అనేది సిపియూకి వెళ్ళింది 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు. ఈ వోల్టేజ్ కానీ డివైడ్ జరగకపోతే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకేనా? సరే, ముందుకు చూద్దాం. ఇక్కడ ఇది ఛార్జర్ కనెక్ట్ చేస్తేనే ఈ ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఛార్జింగ్ సెక్షన్లో చూడాలి. ఛార్జింగ్ సెక్షన్లో మనకి ఇక్కడ బిట్ మ్యాప్లో చూపిస్తున్నాం, చూడండి. ఛార్జింగ్ ఐసీ పక్కన ఒక డివైడర్ సర్క్యూట్ ఉంది, థర్మల్ రెసిస్టర్ ఉంది. ఒక నార్మల్ రెసిస్టర్, ఒక థర్మల్ రెసిస్టర్. మధ్యలో నుంచి ఆ థర్మల్ రెసిస్టర్కి నార్మల్ రెసిస్టర్కి మధ్యలో నుంచి ఒక లైన్ సిపియూ కనెక్ట్ అయింది, చూడండి. ఇదిగోండి, ఇది యువతల పక్క మనకి ఇది థర్మల్ రెసిస్టర్. ఇది దాని పక్కన ఉండేది నార్మల్ రెసిస్టర్. ఇక్కడ చూడండి, చూపిస్తాను క్లియర్గా. ఈ థర్మల్ రెసిస్టర్, ఇది నార్మల్ రెసిస్టర్. యువతలు మనం క్లిక్ చేసినట్లయితే 1.8 వోల్టేజ్ అనేది మనకి వస్తుంది, చూడండి. ఆ రెసిస్టర్కి యువతలు క్లిక్ చేస్తే 1.8 వోల్టేజ్ అని మనకి వస్తుంది. ఓకేనా? ఇందాక నేను ఇంతకుముందు చూపించినట్టు ఇదిగోండి, ఇది నార్మల్ రెసిస్టర్. 1.8 వస్తుందా? వస్తుంది. యువతలు చూడండి ఎంత వస్తుందో, 1.2 వస్తుంది. 1.2 లేదంటే 1.3 ఇట్లా వస్తుంది. ఇది కూడా ఎక్కువే, 0.2 నుంచి 0.8 వోల్టేజ్ వరకు రావాలి. ఎక్కువ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఎంతో కొంత సమ్ వోల్టేజ్ అనేది డివైడ్ జరుగుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు మ్యాక్సిమం. అది ఎక్కువ వోల్టేజ్ అయినప్పటికి కూడా డివైడ్ ఎంతో కొంత జరుగుతుంది కాబట్టి లైట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకెక్కడ చూడాలంటే సబ్ బోర్డ్ నుంచి మెయిన్ బోర్డుకి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. 0.2 వోల్ట్ నుంచి మనకి ఇది పిఎంఐసి ఒకటి ఉంది, సిపియు ఒకటి ఉంది, తర్వాత B2B కనెక్టర్స్ రెండు ఉన్నాయి, సబ్ బోర్డు ఒకటి ఉంది. ఓకేనా? ఇక్కడ మెయిన్ బోర్డులో నార్మల్ రెసిస్టర్ ఉంటుంది, సబ్ బోర్డులో మనకి థర్మల్ రెసిస్టర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రిప్ B2B స్ట్రిప్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆ వోల్టేజ్ అంటే నార్మల్ రెసిస్టర్, థర్మల్ రెసిస్టర్ రెండు కూడా కనెక్ట్ అవుతాయో పవర్ ఐసి నుంచి వచ్చే వోల్టేజ్ అనేది థర్మల్ రెసిస్టర్ అనేది ఒక సైడ్ గ్రౌండ్ ఉండడం వల్ల ఈ 1.8 వోల్టేజ్ అనేది డివైడ్ జరిగి రిమైనింగ్ వోల్టేజ్ అనేది పైన సిపియూకి 0.2 వోల్ట్ నుంచి 0.8 వోల్ట్ వరకు సిపియూకి వెళ్ళాలి. ఇది ఇక్కడ చూడండి,
మెయిన్ బోర్డు ఉంది, సబ్ బోర్డు ఉంది. సబ్ బోర్డులో థర్మల్ రెసిస్టర్ ఉంది, మెయిన్ బోర్డులో నార్మల్ రెసిస్టర్ ఉంది. ఇది B2B కనెక్టర్స్ అవి 2 బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్స్. ఓకేనా. ఎప్పుడైతే మనము వోల్టేజ్ గాని అంటే స్ట్రిప్ గాని పెట్టకపోతే ఆ 1.8 వోల్టేజ్ అనేది CPకి వెళ్తుంది. చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా. పవర్ ఐసీ నుంచి 1.8 వస్తుంది. అదే వోల్టేజ్ CPకి కూడా వెళ్తది. ఎప్పుడైతే ఈ స్ట్రిప్ పెడతామో మనం B2B స్ట్రిప్ అయితే ఎప్పుడైతే పెడతామో అప్పుడు సబ్ బోర్డ్‌లో మనకి థర్మల్ రెసిస్టర్ ఉంటుంది. థర్మల్ రెసిస్టర్‌కి ఒక సైడ్ గ్రౌండ్ ఉంటది. ఓకేనా. ఆ థర్మల్ రెసిస్టర్ మీద 0 వోల్ట్ కనిపిస్తుంది మనకి. అది చూడండి. యెల్లో కలర్‌లో మీకు చూపిస్తున్నాను. 0 వోల్ట్ అయితే ఉంది. ఇది ఎప్పుడు డివైడర్ సర్క్యూట్ ఏర్పడక ముందు. ఓకేనా. ఇప్పుడు డివైడర్ సర్క్యూట్ ఏర్పాటైంది. ఎట్లా? B2B స్ట్రిప్ కనెక్ట్ అయింది. ఓకేనా. ఈ కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వోల్టేజ్‌లో మార్పు వచ్చింది చూడండి. పైన సబ్ బోర్డ్‌లో మెయిన్ బోర్డ్‌లో వోల్టేజ్ అనేది డివైడ్ అయింది. 0.2 వోల్ట్ నుంచి 0.8 వోల్ట్ వరకు. సబ్ బోర్డ్‌లో కూడా మీకు వోల్టేజ్ అనేది డివైడ్ అయింది. 0.2 వోల్ట్ నుంచి 0.8 వోల్ట్ వరకు. ఓకేనా. ఈ విధంగా వోల్టేజ్ డివైడ్ జరిగితేనే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అయితే రావు. వోల్టేజ్ డివైడ్ జరగలేదు అంటే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా సింపుల్ ఇది. పెద్ద విషయమేం కాదు. కానీ తెలియకుండా దీని మీద కొంచెం ఫోకస్ చేసినా అయిపోతది. ఇది తెలియక చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతుంటారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేక. ఓకేనా. ఇదంతా లైవ్‌లో మాస్టర్ కోర్సు స్టూడెంట్స్ చూస్తుండగానే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడమే జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఇందాక మనకి ఛార్జింగ్ ఐసీ కాడ డివైడర్ సర్క్యూట్ బాగానే ఉందనుకున్నాం. ఇప్పుడు మనకి ఎక్కడికొచ్చామంటే B2B కనెక్టర్ దగ్గరికొచ్చాము. ఓకేనా. B2B కనెక్టర్ దగ్గర కూడా ఇందాక నేను చెప్పినట్టు సబ్ బోర్డ్‌లో థర్మల్ రెసిస్టర్ ఉంది. ఇది మెయిన్ బోర్డ్‌లో నార్మల్ రెసిస్టర్ ఉంది. ఇది నార్మల్ రెసిస్టర్ ఇది. ఓకేనా. దీని మీదకి 2.8 వోల్టేజ్ అయితే వస్తుంది. ఆ వోల్టేజ్ వస్తుందా? ఆ వోల్టేజ్ డివైడ్ జరుగుతుందా లేదనేది ఒకసారి చెక్ చేయడానికి చూస్తున్నాం చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక చిన్న జంపర్ యేసుకుంటున్నాము. ఎందుకంటే స్ట్రిప్ పెట్టిన తర్వాత మరలా అక్కడ ప్రోబ్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఒక జంపర్ యేసుకుంటున్నాను. ఆ జంపర్ యేసుకొని ఆ జంపర్‌కి మనకి జంపర్ ద్వారా స్ట్రిప్ పెట్టి వోల్టేజ్ డివైడ్ జరుగుతుందా లేదా? ఆ రెసిస్టర్‌కి యువతల పక్క మనకి 2.8 వస్తుంది. అవతల పక్కే మనం ఎందుకు చెక్ చేస్తున్నాం అంటే అవతల పక్క అనేది వోల్టేజ్ డివైడ్ జరగాల. ఓకేనా. యువతల పక్క 2.8 వస్తుంది. అవతల పక్క వోల్టేజ్ డివైడ్ అయిన వోల్టేజ్ మనకు చూపియాలి. 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు. ఓకేనా. అందుకన్నట్టు స్ట్రిప్ కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి. ప్రోబ్‌తో చెక్ చేసేదానికి అక్కడ మళ్ళీ మనకి లెడ్ అప్లై చేసుకొని చార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ డివైడ్ అనేది జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఎటువంటి వోల్టేజ్ అయితే మనకి రాలేదు. డివైడ్ అయిన వోల్టేజ్ మనకు చూపియలేదు. 004, 003 ఇట్లా వస్తుంది. ఓకేనా. వోల్టేజ్ అనేది డివైడ్ జరగట్ల. ఎందుకు జరగట్లేదు ఏందనేది ఒకసారి మరలా చెక్ చేద్దాం. యువతల మనం చెక్ చేస్తే ఆ రెసిస్టర్‌కి యువతల చెక్ చేస్తే 2.8 వోల్టేజ్ వస్తుంది. ఒకసారి అది కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు యువతల జంపర్ ఏసి ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. యువతల ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చూడండి మీరే. చూడండి. 2.797 వస్తుందా? 2.8 వస్తుంది. యువతల 2.8 వస్తుంది. అవతల మళ్ళీ మనకి వోల్టేజ్ అనేది డివైడ్ జరగట్ల. ఇది ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అయితే మనకి ఫైండ్ ఔట్ అయింది. ఎందుకు డివైడ్ జరగట్లేదనేది ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి. బిట్ మ్యాప్‌లో థర్మల్ రెసిస్టర్ ఎక్కడుంది చూడండి. చూపిస్తున్నా చూడండి. ఇది థర్మల్ రెసిస్టర్. ఇదిగోండి. సబ్ బోర్డ్‌లో థర్మల్ రెసిస్టర్ ఉంది. మెయిన్ బోర్డ్‌లో నార్మల్ రెసిస్టర్ ఉంది. ఈ 2 కలిస్తేనే B2B స్ట్రిప్ ద్వారా వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అనేది ఏర్పడుతది. వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ఏర్పడితేనే వోల్టేజ్ అనేది డివైడ్ అవుతది. వోల్టేజ్ డివైడ్ అయితేనే టెంపరేచర్ ఇష్యూస్ రావు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగోండి. ఇది థర్మల్ రెసిస్టర్. ఓకేనా.
చూపిస్తున్నా చూడండి. ఇది థర్మల్ రెసిస్టర్ సబ్ బోర్డులో ఉంది. ఇది మెయిన్ బోర్డులో ఏముంది? నార్మల్ రెసిస్టర్ ఉంది. నార్మల్ రెసిస్టర్కి ఒక సైడ్ 2.8 వస్తుంది, ఇంకో సైడు డివైడ్ అయిన వోల్టేజ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? సిపియూకి వెళ్ళాలి. ఆ సిపియూకి వెళ్ళట్లేదు కాబట్టి టెంపరేచర్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఛార్జింగ్ టెంపరేచర్ టూ హై అనే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ థర్మల్ రెసిస్టర్ వాల్యూ చూద్దాం ఒకసారి. చూడండి 67 కిలో ఓమ్స్ ఉంది. రివర్స్లో పెట్టినా అదే వచ్చింది. థర్మల్ రెసిస్టర్ ఓకే ఉంది. థర్మల్ రెసిస్టర్ ప్రాబ్లం లేదు. మరలా మెయిన్ బోర్డులో నార్మల్ రెసిస్టర్ బాగుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. వోల్టేజ్ అయితే వస్తుంది మనకి. వోల్టేజ్ వచ్చినా మనకి వోల్టేజ్ డివైడ్ జరగట్లేదంటే ఆ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్లో ఉండే కాంపోనెంట్స్ ప్రాబ్లం ఉన్నట్టే కదా. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒకసారి నార్మల్ రెసిస్టర్ బాగుందా లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 92 కిలో ఓమ్స్ అట్లా చూపిస్తుంది. రివర్స్లో చెక్ చేస్తే ఇది రివర్స్లో చెక్ చేస్తే 1 మెగా ఓము, 0.7 మెగా ఓము ఇట్లా చూపించింది మాకు. ఇక్కడ చూడండి 1.4 మెగా ఓము. ఓకేనా, ఇట్లా చూపించింది. టూ సైడ్స్ కూడా డిఫరెంట్ వాల్యూ అనేది రెసిస్టర్ చూపించకూడదు. ఓకేనా, ఇది చూడండి. ఒక సైడ్ ఏమో కిలో ఓమ్స్ చూపిస్తుంది, రివర్స్లో చెక్ చేస్తే మాత్రము మెగా ఓమ్స్ చూపిస్తుంది. ఓకేనా, అలా చూపించకూడదు. రెసిస్టర్ అనేది ఎటు చెక్ చేసినా కానీ మనకి ఒకటే వాల్యూ చూపించాలి. సో ఈ రెసిస్టర్ మాకు ప్రాబ్లం ఉందని అర్థమైంది. ఒకసారి బోర్డులో నుంచి బయటకు రిమూవ్ చేసి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఒకే లైన్లో 2-3 రెసిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఒకదాని వాల్యూ ఒకటి చూపిస్తుంది, అట్లా మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. అట్లా కాకుండా ఆ సర్క్యూట్లో నుంచి ఆ బోర్డులో నుంచి బయటకు రిమూవ్ చేసి అప్పుడు చెక్ చేస్తే ప్రాపర్గా ఆ రెసిస్టర్ బాగుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇది చూడండి, రిమూవ్ చేసిన తర్వాత బోర్డు హీట్లో ఉన్నప్పుడు కూడా చెక్ చేయకూడదు. రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చెక్ చేస్తే ఓఎల్ వస్తుంది. రివర్స్లో చెక్ చేస్తాం చూడండి, ఇదిగోండి ఓఎల్ వస్తుంది. ప్రోబ్స్ చేంజ్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాం, ఇది కూడా ఓఎల్ వచ్చింది. ఓకేనా, రెసిస్టర్ అనేది ఓపెన్ అయింది. ఇదిగోండి ఓపెన్ అయింది రెసిస్టర్. ప్రాబ్లం ఇది. దీనివల్లే టెంపరేచర్ ఇష్యూ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి ఎటు చెక్ చేసినా కానీ నో రెస్పాన్స్, ఓఎల్ వస్తుంది. చిన్న రెసిస్టరు ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిందో చూడండి ఒకసారి. ఇదే ట్రబుల్ షూట్ అంటే. ఓకేనా, దీనికి ఎంత వాల్యూ ఉందో చూద్దామంటే దీని స్కెమాటిక్ అయితే ఉంది, కానీ అందులో ఏం లేదంటే ఆ కాంపోనెంట్ వాల్యూ అనేది ఇవ్వాల. చూడండి, ఆ కాంపోనెంట్ వాల్యూ అనేది ఇవ్వాలి. అక్కడ ఎంత వాల్యూ రెసిస్టర్ ఉందో అక్కడ ఇవ్వలేదు మనకి. చూపిస్తున్నా చూడండి ఒకసారి. అది రెసిస్టర్ అని ఉంది, కానీ ఆ రెసిస్టర్ ఎంత వాల్యూ ఉంది, 10 కిలో ఓం ఉందా, 100 కిలో ఓం ఉందా, లేదంటే ఎంత వాల్యూ ఉందనేది అక్కడ ఇవ్వాల. మరి ఎలా చెక్ చేసాము అంటే కాంపాటిబుల్ చెక్ చేసుకొని కూడా చూద్దామంటే దాంట్లో కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. మరి ఎలా తీసుకున్నాం రెసిస్టర్ అంటే ఓమ్స్ లా ప్రకారము ఎంత వోల్టేజ్ మనకి డివైడ్ జరగాలనేది మాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ ఓమ్స్ లా ప్రకారము ఆ వాల్యూ తీసుకొని అక్కడ వేయడం జరిగింది. ఓకేనా, ఇదంతా మనము ఓమ్స్ లా ప్రకారమే ఆ రెసిస్టర్ వాల్యూ అనేది మెజర్ చేయడం జరిగింది. ఓకేనా, మెజర్ చేయడం జరిగింది. వేరే బోర్డులో నుంచి ఎంత వాల్యూ రిక్వైర్మెంట్ ఉందో అంత వాల్యూ తీసుకొని అక్కడ ఆ ప్లేస్లో మనం చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, వేరే మోడల్లో కాంపాటిబుల్ చెక్ చేస్తున్నాం. వేరే మోడల్లో కాంపాటిబుల్ చెక్ చేస్తే అక్కడ 47 కిలో ఓమ్స్ ఉంది. ఓకేనా, 47 కిలో ఓమ్స్ వేసినా ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే అది 1.8 వోల్టేజ్ వచ్చే లైన్ మేము చూసింది, ఇది 2.8 వోల్టేజ్ వచ్చే లైన్. వోల్టేజ్ కూడా మారినాయి కాబట్టి అక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వేస్తే వర్కౌట్ అవ్వదు. ఎలా తీసుకున్నాం అంటే ఇదే ఓమ్స్ లా ప్రకారము తీసుకోవచ్చు, ఎంత వాల్యూ ఉందో తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మార్చిన తర్వాత మనకి వోల్టేజ్ అనేది డివైడ్ జరిగింది.
మార్చక ముందు ఆ రెసిస్టర్ మార్చక ముందు వోల్టేజ్ అనేది డివైడ్ జరగలేదు. మార్చిన తర్వాత వోల్టేజ్ అనేది డివైడ్ జరిగింది. మనకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఓకేనా? చిన్నగా కాంపోనెంట్ ఎంత పనిచేస్తుందో చూడండి. అదే ప్రాపర్ నాలెడ్జ్ అనేది కాంపోనెంట్స్ గురించి గానీ, చెకింగ్ మెథడ్ గానీ, ప్రాబ్లమ్ ఎక్కడుందో కనిపెట్టడం. దాన్నే ట్రబుల్ షూట్ అంటారు. ఈ ట్రబుల్ షూట్ గాని లేకపోతే ఇటువంటి ఫోన్‌లో మీరు చేయలేరు. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ మీకు చేయగల క్యాపబిలిటీ ఎప్పుడైతే వస్తదో, ఎప్పుడొస్తదంటే మంచిగా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, లేదంటే మంచి ఇన్‌స్టిట్యూట్‌ని చూజ్ చేసుకున్నప్పుడు. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్‌ని ఫైండ్ ఔట్ చేయగలరు. చూడండి ఒకసారి. క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకి మాస్టర్ కోర్స్ థర్డ్ బ్యాచ్‌లో వచ్చిన స్టూడెంట్స్‌కి చెప్పడం జరిగింది. వాళ్ళ కళ్ళ ముందే చేయడం జరిగింది. ఆ మొబైల్ గూడా మా దగ్గర ఉన్న మొబైల్ గాదది. ఆ బ్యాచ్‌లో వచ్చిన స్టూడెంట్ తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా? ఇట్లాగా ఇది 0.5 మనకి జీఆర్ వాల్యూ అయితే ఓకే అయింది. చూడండి కంటిన్యూటీ ఉందా లేదా ఆడికి చెక్ చేస్తున్నాం. కంటిన్యూటీ కూడా ఓకే ఉంది. 2.9 సంథింగ్ వస్తుంది. జీఆర్ వాల్యూ కూడా ఓకే ఉంది. ఓకేనా? చూడండి. కంటిన్యూటీ ఓకే ఉంది. ఇప్పుడు వోల్టేజ్ డివైడ్ జరుగుతుందా లేదా చూపిస్తున్నాను చూడండి. మన దగ్గర అదే స్పెషల్ అండి. ఏంటంటే స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ మీదనే లైవ్‌లో ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాం. ఓకేనా? ఏ సెక్షన్ అయితే చెప్తామో ఆ సెక్షన్‌కి సంబంధించిన మొబైల్ మీ దగ్గర ఉంటే ట్రైనింగ్‌కొచ్చేటప్పుడు తెచ్చుకోండి. ఎన్ని మొబైల్స్ అయినా తెచ్చుకోండి. నో ప్రాబ్లమ్. ప్రతి మొబైల్ మీద సెక్షన్ చెప్పినప్పుడు ఏదో ఒక మొబైల్ తీసుకొని ఆ సెక్షన్‌కి సంబంధించిన మొబైల్ మీకు లైవ్‌లో ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాం. ఓకేనా? ఇది మా ప్రత్యేకత ఇది. ఒకసారి థియరీ క్లాస్ విని మరలా లైవ్‌లో ఎలా చెక్ చేసుకోవాలో మీకు పిన్ టు పిన్ అర్థమైతే 100% మీకు బ్రెయిన్‌లోకి ఎక్కిపోద్దన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది వోల్టేజ్ అనేది డివైడ్ జరిగింది. 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు రావాలని చెప్పాను గదా! 0.2 వచ్చి పోతుంది చూడండి. మా ప్రోబ్ అనేది కరెక్ట్‌గా టచ్ అవ్వలేదు దానికి. అందుకే వచ్చిపోతా ఉంది. ఓకేనా? వోల్టేజ్ డివైడ్ జరిగింది. ఇప్పుడు మొబైల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నా. ఒకసారి చూడండి. చూడండి ఛార్జింగ్ లోగో వచ్చింది. టెంపరేచర్ టూ హై అని ప్రాబ్లమ్ ఏమన్నా వస్తుందా లేదా చూద్దాం. చూడండి. ఇందాక అదేం రాలేదు. పర్సెంటేజ్ కూడా చూపియలేదు. ఇప్పుడు పర్సెంటేజ్ చూపిస్తుంది. మొబైల్ పవర్ ఆన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇట్లా ఉంటది ఫ్రెండ్స్. లైవ్‌లో ట్రబుల్ షూట్ అయితే ఉంటది. నాకు తెలిసినంత మటుకు ఇట్లా ట్రబుల్ షూట్ అంటే చెప్పిన సెక్షన్ మీద ట్రబుల్ షూట్ చేసి చూపించి ఏకైక ఇన్‌స్టిట్యూట్ మన కేఎంటీ ఇన్‌స్టిట్యూట్. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ కంప్లెయింట్ తెచ్చుకోండి. 100% మీకు చేసైతే చూపిస్తాం. ఓకేనా? ఇది. చూడండి. టెంపరేచర్ ప్రాబ్లమ్ అయితే చూపియలేదు. పర్సెంటేజ్ అనేది ఇమేజ్‌లున్నాయి కాబట్టి ఇది కస్టమర్స్‌కి కాబట్టి నేను బ్లర్ చేయడం జరిగింది. ఓకేనా? పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా కొంచెంసేపు చూసాము. చూస్తే 23 ఉంది పర్సెంటేజ్ ఇప్పుడు. 24% అయితే వచ్చింది. చూడండి కావాలంటే మీరు గూడా. 23 ఉంది గదా! 24 వస్తుంది చూడండి కొంచెంసేపు ఆగిన తర్వాత. ఓకేనా? ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చెక్ జేసుకోవాలి. నార్మల్‌గా అయితే సీసీ బోర్డ్ మారిస్తే అయిపోద్ది అనుకుంటారు చాలామంది. థర్మల్ రెసిస్టర్ ప్రాబ్లమ్ ఉంటే సీసీ బోర్డ్ మారిస్తే అయిపోద్ది. థర్మల్ రెసిస్టర్ ప్రాబ్లమ్ గాదు ఇక్కడ. మెయిన్ బోర్డ్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. మరి సీసీ బోర్డ్ మార్చినా అవ్వదుగా. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అనేది ఉండాల. ఓకేనా? మీకు ట్రబుల్ షూట్ నాలెడ్జ్ గావాలంటే కేఎంటీ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాల్సిందే. రీబాలింగ్, రీఫిక్స్ అందరూ జేస్తారు. అది మ్యాటర్ గాదు. ట్రబుల్ షూట్ అనేది మ్యాటర్. ఓకేనా? ఏ ఇన్‌స్టిట్యూట్‌కి పోయినా మీకు సీపీయూ, ఈఎంఎంసీ రీబాలింగ్ నేర్పిస్తారు. అది చిన్న ఇన్‌స్టిట్యూటా, పెద్ద ఇన్‌స్టిట్యూటా అనేసి పక్కన పెట్టండి. ట్రబుల్ షూట్ అనేది అన్ని చోట్ల దొరకదు. జాగ్రత్త పడండి. 24 వచ్చిందా? అది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.